పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం గరపాడు గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కష్టపడి పండించిన పంటను కల్లాల నుంచే మాయం చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగించారు. గ్రామానికి చెందిన రైతులు సంగీపో వెంకటరావు, గుంటనాల సుధాకర్ రావు తమ మిరప పంటను ఆరబెట్టేందుకు కల్లాల్లో ఉంచగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సుమారు 30 క్వింటాల మిరపను దోచుకువెళ్లారు. ఈ ఏడాది మిరప ధరలు అనుకూలంగా ఉండడంతో మంచి లాభాలు వస్తాయని ఆశించిన రైతులు ఇప్పుడు ఒక్కసారిగా నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట కళ్ల ముందే మాయం కావడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. మాది గారపాడు గ్రామం, పెద్దకూరపాడు మండలం, పల్నాడు జిల్లా. మేము 3.5లో తేజ 4 ఎకరాల్లో సరుకొని వేసామండి. తేజ రకం ఒక వారం నుంచి కోస్తున్నాము. 4 రోజులు ఎండిని కుప్పపోసాము. వర్షం పడ్డదని రాత్రి పట్ల కప్పి ఇంటికి వెళ్ళాము. తిరిగి వచ్చి తెల్లారి చూసేసరికి మా మిర్చి పోయినాయండి. తేజ రకం ఒక విత్తనం 30 టిక్కీలు, ఇంకో రకం 30 టిక్కీలు, 60 టిక్కీలు పోయినాయండి. పోయి మళ్ళీ మొత్తం ఏం చేశారంటే పట్టలు లాగి మళ్ళీ యథామావులుగా సరిచేసి వెళ్ళారు. మేము పొద్దున్నే వచ్చి చూస్తే ఇక్కడ 30 టిక్కీలు, అక్కడ 30 టిక్కీలు. నా పేరు గోపి. ఇక్కడ 30 టిక్కీలు, అక్కడ 30 టిక్కీలు, 60 టిక్కీలు, సుమారు 30 క్వింటాల దాకా మిర్చి పోవడం జరిగిందండి. వర్షం 5 వర్షం పడది, పట్ల కప్పుకొని ఇంటికి వచ్చాము. రాత్రి 10 టిక్కీలు దొంగతనం చేశారు. నేను 2 ఎకరాలు మిర్చి వేసాను. 4 లక్షలు పెట్టుబడి అయింది. 10 టిక్కీలు దొంగతనం చేశారు. పోలీసు వారికి సమాచారం ఇచ్చాము. మాకు తగ్గ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మాకు 10 టిక్కీలు పోయినాయి. పక్క అబ్బాయి కూడా 50 టిక్కీలు దాకా పోయినాయి. మాకు ఒక 70 ఏళ్ళ దాకా నష్టం వచ్చిందండి.